ఒకప్పుడు ఒక అడవిలో ఎన్నో జంతువులు కలిసి స్నేహంగా జీవించేవి. వాటిలో ఓ చిన్న గొర్రె పిల్ల ఉంది. ఆ గొర్రె పిల్ల కొత్తగా పుట్టి, నిదానంగా నడవటం, తిండి తినటం నేర్చుకుంటూ ఉండేది. కాని ఒక్క విషయానికి, ఆ గొర్రె పిల్ల చాలా గర్వంగా ఉండేది. నేను ఎంత తెలివైనవాడినో మీకు తెలియదు అని రోజూ అంటుంటూ, మిగతా జంతువులను చిన్నగా చూసేది. ఒకరోజు అది నక్కను చూచి ఇలా అంది. ఓ నక్కా! నీవు ఏం చేస్తావు? రోజంతా మాంసం వెతుకుతూ తిరుగుతావు. నేనైతే గడ్డి తిని కూడా సంతోషంగా ఉంటాను. దానికి నక్క సున్నితంగా నవ్వి, ప్రతి జీవికి తన తన కష్టం ఉంటుంది చిన్నా. ఎవ్వరినీ తక్కువగా చూడకు అంది. తర్వాత అది ఓ పాము దగ్గరకు వెళ్ళింది. ఓ పామా! నీవు నేలపై తొలుస్తూ నడవడం చూసి నాకు నవ్వొస్తుంది. చూడు, నేనెంత అందంగా నడుస్తున్నానో అని అంటున్న గొర్రె పిల్లను చూసి. పాము నిశ్శబ్దంగా ఉంది. చిన్న గొర్రె పిల్లను 1-2 సార్లు హెచ్చరించింది. కాని గొర్రె పిల్ల వినలేదు. ఒకరోజు అడవిలో పెద్ద వర్షం పడింది. చిన్న గొర్రె పిల్ల ఒంటరిగా బయట తిరుగుతూ వచ్చి జారిపోయి లోతైన గొయ్యలో పడిపోయింది. అక్కడ వర్షపు నీరు వేగంగా వచ్చిచేరి, అది బయటికి రావటానికి మార్గం లేకుండా పోయింది. ఆ సమయంలో నక్క, పాము, మరికొన్ని జంతువులు దానిని వెతుకుతూ వచ్చి, పక్కనే గోతిలో పడిన గొర్రె పిల్లను చూసి, వెంటనే నక్క కొంత గడ్డిని తెచ్చి, దానిని పైకి లాగేందుకు ప్రయత్నించింది. పాము తన దేహాన్ని ఉపయోగించి గొర్రె పిల్లని పైకి లాగింది. చివరికి గొర్రె పిల్ల రక్షించబడింది. చిన్న గొర్రె పిల్ల, కన్నీళ్లతో ఇలా అంది. మీ అందరినీ నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. మీరు ఎంత మంచి స్నేహితులు. నేను ఇకపై ఎవ్వరినీ తక్కువగా చూడను. దానికి అందరూ నవ్వుతూ, మనమంతా ఒకటే కుటుంబం. ఎవరి బాధలూ తక్కువ కావు అని అన్నాయి. నీతి, మోరల్: ఎవ్వరినీ చిన్నగా చూడకూడదు. ప్రతి ఒక్కరికీ తమ జీవితంలో కష్టం ఉంటుంది. గర్వం మనిషిని ఒంటరిగా చేస్తుంది. వినయం స్నేహాన్ని తెస్తుంది.